హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనకి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ సిలబస్లో భాగంగా పురాణాలు అనే టాపిక్ ఉందండి. ఈ పురాణాలకు సంబంధించి మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయి, వాటిలో క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ ఇచ్చాడు. దాంట్లో భాగంగా మనం ముఖ్యంగా చదువుకోవాల్సింది ఏంటి అని అంటే, పురాణాలు ఎన్ని రకాలు అంటే ఎన్ని ఉన్నాయి పురాణాలు అంటే 18 పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలు అని అంటాం, 18. అయితే ఈ పురాణాలు శ్లోకాల్లో వివరణ బట్టి ఒక్కొక్క పురాణం విష్ణువు యొక్క అంగాల్ని సూచిస్తుందన్నమాట. ఒక్కొక్క పురాణం విష్ణువు యొక్క అంగాలతో పోల్చుతుంటారు. బ్రహ్మ పురాణం విష్ణువు శిరస్సు అని, పద్మ పురాణం హృదయం అని, విష్ణు పురాణం కుడి చేయి అని, వాయు పురాణం ఎడమ చేయి, ఇలా 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 మొత్తం అంగాల్ని సూచిస్తారు. అది ఒకసారి ఏంటి అనేది చూద్దాం. ఒక మార్క్ రావచ్చండి ఇందులో నుంచి, ఓకేనా. బ్రహ్మ పురాణం మహావిష్ణువు యొక్క శిరస్సు బ్రహ్మపురాణం, పద్మపురాణం హృదయం, విష్ణు పురాణం కుడి చేయి, వాయు పురాణం ఎడమ చేయి, శ్రీమద్భాగవత పురాణం తొడలు, నారద పురాణం నాభి నా గుర్తుపెట్టుకోండి నా మార్కండేయ పురాణం కుడి పాదం, అగ్ని పురాణం ఎడమ పాదం, భవిష్య పురాణం కుడి మోకాలు, బ్రహ్మ వైవర్తక పురాణం ఎడమ మోకాలు, లింగ పురాణం కుడి చీలమండ, వరాహ పురాణం ఎడమ చీలమండ, స్కంద పురాణం కేశములు. స్కంద పురాణం ఏంటి? కేశములు. కేశములు అంటే జుట్టు అండి. వామన పురాణం చర్మం, కూర్మ పురాణం వీపు భాగం, మత్స్య పురాణం మెదడు, గరుడ పురాణం మాంసాహారం, మాంసం అంటే మన మజిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి, బ్రహ్మాండ పురాణం ఎముకలు. ఓకేనండి, ఇవి ఈ 18 అన్నమాట. ఈ 18 విష్ణువుకి సంబంధించి సూచిస్తాయి అంగాల్ని, ఓకేనా. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. బ్రహ్మ పురాణం ఎక్కడ, స్కంద పురాణం, శివ పురాణం, వామన పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, నారద పురాణం, భాగవత పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం, వరాహ పురాణం, అగ్ని పురాణం, మార్కండేయ పురాణం, లింగ పురాణం, భవిష్య పురాణం, కూర్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, మత్స్య పురాణం, ఇలా ఒక్కొక్కటి మెదడు భుజం ఇలా అనమాట. మొత్తం ఒక్కసారి చూసారా అంటే మీకు అర్థమవుతుంది ఎలా సూచించారు, ఎలా ఉన్నాయి అని చెప్పి. ఇది ఇందులో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చండి, గమనించగలరు. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.